ధరణి న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లాలో దొంగలు పేట్రేగిపోతూ తాళాలు వేసిన ఇళ్లను పగలకొట్టి పగటిపూట రెక్కి విధించి రాత్రిపూట నేరాలకు పాల్పడుతున్న 5 సభ్యులు ముఠాను కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ టీంలు రంగంలోకి దిగి 5 ముద్దాయిలను అరెస్టు చేసినట్లుగా కాకినాడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బిందు మాధవ్ తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ బిందు మాధవ్ నిర్వహించిన మీడియా సమావేశంలో నేరాలకు సంబంధించిన వివరాలను ఎస్పీ బిందు మాధవ్ వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు కాకినాడ ఎస్పీ పాటిల్ దేవరాజ్, మనీషా, పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్, గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ, క్రైమ్ సిబ్బంది, ప్రత్యేక పోలీసు బృందాల సభ్యులను ఎస్పీ అభినందించారు. కాదన్న ఆయన ఏదో అవ్వాలనుకుని ఇలాగైపోయాడు. సరే గవర్నమెంట్ మండలం ఎందుకండి వేసుకోండి చెప్తారు. సీనా అవార్డు గ్రహీతరా. సారీ అన్న, అవార్డు గ్రహీత నేనేమన్నాను. ఆటో క్రైమ్కి ఉపయోగత ఫోన్ చేస్తే ఆటో వచ్చేసి ఈ ప్రాపర్టీ తర్వాత వాళ్ళందరినీ కూడా నేరం చేసిన తర్వాత ఎస్కేప్ అవడానికి వాడుతున్నారు. ఇవన్నీ విక్టిమ్స్ కెమెరా పీళ్ళు చెప్పు సార్. ఒకసారి సార్ ఎలా చూడండి సార్. 1 minute సార్. చిన్న బోర్డు సరిపడ్డ సామాన్లు దొరికినట్టు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. పిఠాపురం సర్కిల్లో రీసెంట్గా జరిగిన చాలా హౌస్ బ్రేకింగ్ బై నైట్, రాత్రిపూట్ల తాళం వేసిన ఇళ్లలో జరిగిన దొంగతనాల్లో ఏఎస్పీ కాకినాడ దేవరాజ్ సూపర్విజన్లో టీమ్స్ పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 4 టీమ్స్ ఫామ్ చేసి ఒక 5 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 11 నేరాల్లో వాళ్ళు దొంగతనం చేసినటువంటి 255 గ్రాములు బంగారం, అట్లనే సుమారు 2 కిలోల వెండి రికవర్ చేయడం జరిగింది. దాంతోపాటుగా 7 కేసుల్లో వీళ్ళు దొంగతనం చేసిన 9 2 వీలర్స్, మోటార్ బైక్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు ప్రధానంగా హెచ్పి బై నైట్ అంటే పగలపూట రెక్కీ చేసి ఏ ఇళ్ళకైతే తాళాలు వేసి ఉన్నాయో చూసుకొని నైట్ టైం ఆ ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీళ్ళ 5 ముద్దాయిలు ఇవాళ అరెస్ట్ అవ్వడం జరిగింది. వల్లి లక్ష్మణ్ కుమార్, విత్తనాల దుర్గాప్రసాద్, మజ్జి నరేంద్ర కుమార్, వల్లి రామ్ కుమార్ అండ్ బీరా సింహాచలం. వీళ్ళు 5 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో 4 మీద పాత కేసులు ఆల్రెడీ ఉన్నాయండి. వీళ్ళలో లక్ష్మణ్ కుమార్ మీద ఇప్పటికే 21 కేసులు, నరేంద్ర కుమార్ మీద 4 కేసులు, రామ్ కుమార్ మీద 11 కేసులు, సింహాచలం మీద 1 కేసు ఉంది. ఒక ముద్దాయి మీద ఇదే ఫస్ట్ కేసు. సో హీల్ కమ్ ఆన్ రికార్డ్ ఇంకా నుంచి వాచ్ పెట్టుకోవడం కోసం. సో వీఆర్ హ్యాపీ దట్ ఇంత ప్రాపర్టీ రికవర్ అయింది. మొత్తం ప్రాపర్టీ వాల్యూ 51 లక్షల రూపాయలండి. ఇంత ప్రాపర్టీ రికవర్ అయింది. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి రిటర్న్ చేస్తాము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ.
పిఠాపురం సర్కిల్లో రీసెంట్గా జరిగిన చాలా హౌస్ బ్రేకింగ్ బై నైట్, రాత్రిపూట్ల తాళం వేసిన ఇళ్లలో దొంగతనాల్లో ఏఎస్పీ కాకినాడ దేవరాజ్ సూపర్విజన్లో టీమ్స్ పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 4 టీమ్స్ ఫామ్ చేసి ఒక 5 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 11 నేరాల్లో వాళ్ళు దొంగతనం చేసినటువంటి 255 గ్రాములు బంగారం, అట్లనే సుమారు 2 కిలోల వెండి రికవర్ చేయడం జరిగింది. దాంతోపాటుగా 7 కేసుల్లో వీళ్ళు దొంగతనం చేసిన 9 2 వీలర్స్ మోటార్ బైక్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు ప్రధానంగా హెచ్పీ బై నైట్ అంటే పగలపూట రెక్కీ చేసి ఏ ఇళ్ళకైతే తాళాలు వేసినాయో చూసుకొని నైట్ టైం ఆ ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీళ్ళు 5 ముద్దాయిలు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. వల్లి లక్ష్మణ్ కుమార్, విత్తనాల దుర్గాప్రసాద్, మచ్చి నరేంద్ర కుమార్, వల్లి రామ్ కుమార్ అండ్ బీరా సింహాచలం. వీళ్ళు 5 ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో 4 మీద పాత కేసులు ఆల్రెడీ ఉన్నాయండి. వీళ్ళలో లక్ష్మణ్ కుమార్ మీద ఇప్పటికే 21 కేసులు, నరేంద్ర కుమార్ మీద 4 కేసులు, రామ్ కుమార్ మీద 11 కేసులు, సింహాచలం మీద 1 కేసు ఉంది. ఒక ముద్దాయి మీద ఇదే ఫస్ట్ కేసు. సో ఈ కమ్ ఆన్ రికార్డ్ ఇంకా నుంచి వాచ్ పెట్టుకోవడం కోసం. సో వీఆర్ హ్యాపీ దట్ ద ప్రాపర్టీ రికవర్ అయింది. మొత్తం ప్రాపర్టీ వాల్యూ 51 లక్షల రూపాయలండి. ఇంత ప్రాపర్టీ రికవర్ అయింది. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి రిటర్న్ చేస్తాం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ.